నమస్కారం. మన సవిత్రకి స్వాగతం. ఇవాళ మన ఇంట్లో అందరూ ఇష్టపడే చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ రసం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా బాగా పండిన 5 టమోటాలు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని టమాటాలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఉడికించాలి. ముందుగా కడాయి పెట్టుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాల పొడి, 2 ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 7, 8 ఎల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. వీడియోలో చూపించినట్టుగా సాఫ్ట్గా ఉడికించి ఒక స్ట్రైనర్ తీసుకుని మ్యాష్ చేసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసి పులుపు తగినట్టుగా 3 గ్లాసులు వాటర్, 1 స్పూన్ కారం, మిక్సీ పట్టుకున్న రసం పౌడర్, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. పొంగు వచ్చిన తర్వాత చిన్న బెల్లం ముక్క, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఇంకో పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా ఎక్కువసేపు రసం మరగనివ్వకూడదు, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం 2 ఎండుమిరపకాయలు, 3 ఎల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయమినపప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేడిగా ఉన్నప్పుడే పోపు రసంలోకి వేసి మిక్స్ చేసుకోవాలి. కమ్మదనం బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వండి. గ్లాసులతో మొత్తం తాగేస్తారు. మరీ ముఖ్యంగా దగ్గు జలుబు ఉన్నప్పుడు, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేస్తే చాలా నచ్చుతుందండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.